ఇప్పటి కాంచి మన తెలంగాణ రైతన్నలు ఎవరు కూడా యూరియా బస్తాల కోసం క్యూ లైన్లలో గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రైతన్నల బాధలు చూడలేక మన తెలంగాణ ప్రభుత్వం యూరియా బస్తాలని ఆన్లైన్ లో బుక్ చేసుకునే యాప్ తీసుకొచ్చింది. ఏదైతే ఫోన్ నెంబర్ పట్టదారు పాస్బుక్ లింక్ అయి ఉన్నదో ఆ నెంబర్ తోటి నమోదు చేసుకోవాల్సి ఉంటది. అప్పుడు రైతుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు సంబంధించిన జిల్లా కనిపిస్తుంది. అయితే జిల్లాను చూజ్ చేసుకున్న తర్వాత రైతుకి 3 ఆప్షన్లు కనిపిస్తాయి. పట్టదారు పాస్బుక్ రైతులు, నాన్ పట్టదారు రైతులు, కౌలు రైతులు. పట్టాదారు రైతులు ఏం చేయాలంటే వారి యొక్క పట్టదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ కనుక రాకపోతే మీ దగ్గరలో ఉండే ఏఈఓ గారిని సంప్రదించండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అంటే రైతుకు ఎంత భూమి ఉంది అనేది మొత్తం చూపిస్తుంది. కింద మనం ఏం చేయాలంటే దాంట్లో మనం ఎంత భూమి సాగు చేయబోతున్నాము, దాంతో పాటు ఏ పంట సాగు చేయబోతున్నాం అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎప్పుడైతే అది మనం ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసినాక పంటను బట్టి ఎన్ని యూరియా బస్తాలు రైతుకి వస్తాయి అనేది కూడా అక్కడ చూపిస్తుంది. అప్పుడు రైతు ఏం చేయాలి, మండల్ని మనం చూజ్ చేసుకున్న తర్వాత కింద యాడ్ డీలర్ అని కనిపిస్తుంది. యాడ్ డీలర్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మన ఊర్లో గానీ మన చుట్టుపక్కల ఊర్లో గానీ ఎరువుల నంబే దుకాణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి పేర్లు కనిపిస్తాయి. మనకు అనుకూలంగా ఉన్న డీలర్ పేరు మీద మనం చూజ్ చేసుకొని ఎన్ని యూరియా బస్తాలు కావాలో అన్ని యూరియా బస్తాలు ఎంటర్ చేసి యూరియా బస్తాలు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత మనకు బుకింగ్ ఐడి వస్తుంది. ఆ బుకింగ్ ఐడితో పాటుగా పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకెళ్లి 24 గంటల లోపు మన యూరియా బస్తాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ 24 గంటల లోపు కనుక రైతు ఆ యూరియా బస్తాలు తెచ్చుకున్నట్లయితే కేవలం ఆ బుకింగ్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది తప్ప మీ కేటాయించిన యూరియా బస్తాలు మాత్రం ఎటు పోవు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే కేవలం పట్టాదారు రైతులు మాత్రమే కాకుండా నాన్ పట్టాదారు రైతులు, దాంతో పాటు కౌలు రైతులు కూడా యూరియా బస్తాలు ఆరాంసే తీసుకోవచ్చు. అయితే నాన్ పట్టాదారు రైతులు యూరియా బస్తాలు ఎట్లా తీసుకోవాలంటే మీకు దగ్గరలో ఉండే ఏఓ గారిని సంప్రదించి క్రాప్ బుకింగ్ లో భాగంగా నమోదు చేసుకోవాల్సి ఉంటది. కౌలు రైతుల విషయంలోకి వచ్చేసరికి ఎట్లయితే పట్టాదారు రైతులు బుక్ చేసుకున్నారో అదే విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటది. కానీ ఇక్కడ ఓటీపీ అనేది ఎవరి భూమి అయితే మీరు సాగు చేయబోతున్నారో వాళ్ళకు ఓటీపీ పోతుంది. సీజన్ మొత్తంలో ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. యాప్